రీసెంట్‌గా సైంటిస్టులు సైబీరియన్ పర్మాఫ్రాస్ట్ నుంచి ఒక మైక్రోస్కోపిక్ వామ్‌ని రివైవ్ చేయటం జరిగింది. అదే పనగ్రోలైమస్ కొలిమెన్సిస్ అన్నటువంటిది. సో, ఇది 46,000 సంవత్సరాల నుంచి ఐస్‌లోనే ఉంది. దాదాపు ఐస్ ఏజ్ నుంచి అని కూడా మనం చెప్పొచ్చనమాట. సో, అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ పర్టిక్యులర్ వార్మ్ అన్నటువంటిది క్రిప్టోబయాసిస్ స్టేజ్‌లోకి ఎంటర్ అయింది. అంటే ఏంటి? దాని యొక్క మెటబాలిజం అన్నటువంటిది కంప్లీట్‌లీ స్టాప్ అయిపోయింది. సో, దాంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే, అందులో ఉన్నటువంటి సెల్స్ అన్నటువంటివి పాడవకుండా దాన్ని రక్షిస్తూ వచ్చిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ సైంటిస్ట్‌లు ఈ యొక్క వార్మ్‌ని రివైవ్ చేసిన తర్వాత, మళ్ళీ దానికి కొంతవరకు మనము ఏవైతే నార్మల్ కండిషన్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేశామో, ఆ టైంలో మళ్ళీ అది రివైవ్ అయిపోయి, దాని యొక్క పనులన్నటువంటివి అంటే తినటం, అలాగే మూవ్‌మెంట్ అన్నటువంటిది చేయటం ఇవన్నీ కూడా చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో పర్మాఫ్రాస్ట్ కింద ఉన్నటువంటి వైరస్‌లు కావచ్చు, బాక్టీరియా కావచ్చు, వార్మ్స్ కావచ్చు, అవి మళ్ళీ కనుక రివైవ్ అయితే దానివల్ల ఎలాంటి పాండమిక్స్, ఎపిడమిక్స్ అన్నటువంటివి ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. అప్పటి కాలం అన్నటువంటిది మళ్ళీ ఇప్పుడు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం.